హాయ్, హలో, నమస్తే. నేను సంజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే బుధవారం 17 సెప్టెంబర్ 2025 సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దాము. అంతకన్నా ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. సెప్టెంబర్ 17 చరిత్రలోకి వెళితే ఎప్పుడు? సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు ఈరోజు ప్రత్యేకం. తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువు పీల్చుకున్న దినం సెప్టెంబర్ 17. ఈరోజు విలీన దినమా, విమోచన దినమా, స్వాతంత్ర దినంగా పరిగణించాలా అనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్, సర్కారీ పథకాలకు డిస్కౌంట్. వ్యవసాయ పంపు సెట్లు ఎత్తిపోతల్ని దాని పరిధిలోకి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తర్వాత ఏర్పాటు. కొత్త డిస్కౌంట్ పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. 2.5 ఏళ్లలో 4 అర్బన్ రీజియన్లో భూగర్భ తీగల ఏర్పాటు పూర్తి కావాలి. కర్ణాటక తదితర రాష్ట్రాల్లో అధ్యయనం చేయండి. డిసెంబర్లోగా పూర్తి స్థాయి ప్రణాళికలు. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించండి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. నెక్స్ట్, ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులేవి ఇవ్వలేదు. ఇరు పక్షాల వాదనలు విన్నాకే నిర్ణయం. సుప్రీం సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణకు ఊరట. నెక్స్ట్, ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించండి. నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. నెట్వర్క్ ఆసుపత్రులకు మంత్రి దామోదర విజ్ఞప్తి. నెక్స్ట్, రాజకీయ దురుద్దేశంతోనే కొందరి కుట్రలను వెల్లడి. 21 నుంచి 30 వరకు బతుకమ్మ సంబరాలు. ఎప్పటి నుంచి? 21 నుంచి 31 వరకు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు, కార్యక్రమాలు. షెడ్యూల్ విడుదల. 21న వరంగల్ 1000 స్తంభాల గుడిలో వేడుకలు షురు. 30న హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ముగింపు. 21న ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు? వరంగల్ 1000 స్తంభాల గుడిలో. ఎండ్ ఎక్కడ? హైదరాబాద్. 28న గిన్నిస్ రికార్డు స్థాయిలో ఎల్బీ స్టేడియంలో 10,000 మందితో వేడుకలు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై మంత్రి జూపల్లి సమీక్ష. నెక్స్ట్, నష్టం వచ్చినా జీఎస్టీ సవరణకు మద్దతు ఇచ్చాము. వస్తువుల ధరలను దుకాణాల ముందు ప్రదర్శించాలి. వ్యాపారులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచన. 4,000 మందికి కొత్తగా భూపట్టాలు. రెవెన్యూ అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలి. మంత్రి పొంగులేటి. నెక్స్ట్, త్వరలో యూపీఐ క్యూఆర్ కోడ్ ఆధారిత సేవలు. వాలెట్ సేవలు ప్రగతిపై ఐటీ. నెక్స్ట్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష. నేడు ప్రజాపాలన దినోత్సవం. పబ్లిక్ గార్డెన్లో సీఎం, జిల్లాలలో మంత్రుల జెండా ఆవిష్కరణ. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ. నెక్స్ట్, రాష్ట్ర విత్తన రంగానికి జాతీయ గుర్తింపు ఇవ్వాలి. ఎగుమతులకు ప్రోత్సాహకాలు అందించాలి.
ఎరువులను సకాలంలో సరఫరా చేయాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నెక్స్ట్, దేశంలోనే తెలంగాణ 5వ స్థానం. దీంట్లో పాస్పోర్ట్ల జారీలు. రోజుకు 4500 పాస్పోర్ట్లు ఇచ్చే సామర్థ్యం. అప్లై చేసుకోగానే వెంటనే వెరిఫికేషన్. ప్రజలకు మరింత చేరువలో కార్యాలయాలు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో పాస్పోర్ట్ ఆఫీస్ ప్రారంభం. ఎక్కడ? ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో పాస్పోర్ట్ ఆఫీస్ ప్రారంభం. గాజాలో ఇజ్రాయెల్ ఉచ్చకోత. ఆర్మీ దాడిలో 68 మంది. ఎంతమంది? 68 మంది పాలస్తీన్ల మృతి. ఇది మారణ హోమమే. యుఎస్ ఆందోళన. నెక్స్ట్, ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్. డెహ్రాడూన్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు. 13 మంది మృతి, అనేక మంది గల్లంతు. నెక్స్ట్, కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో కూడా కుండపోత వర్షాలు. నెక్స్ట్, బీజాపూర్ టు హైదరాబాద్ రహదారి నిర్మాణానికి అడుగులు. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు విత్డ్రాకు యత్నాలు. చెట్లు నరకకుండా రోడ్డు నిర్మాణానికి ప్లాన్. 950 చెట్లలో 150 చెట్లు రీలొకేటెడ్. నెక్స్ట్ రబ్బర్ డ్యాంకు డిపిఆర్. మంజీరా నదిపై తొలి నిర్మాణం. అంచనా వ్యయం 520 కోట్ల రూపాయలు. 40,000 ఎకరాలకు సాగునీరు. త్వరలో టెండర్లు ఖరారు. మరిన్ని రబ్బర్ డ్యాముల నిర్మాణానికి ప్రతిపాదన. రబ్బర్ డ్యాముల నిర్మాణాలతో తగ్గనున్న భూసేకరణ. ఫ్లోటింగ్ గ్రౌండ్స్. హుస్సేన్ సాగర్లో నిర్మాణాలు. సాగర్ చుట్టూ టూరిజం అభివృద్ధి. అభివృద్ధి? టూరిజం. స్కై వాక్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు. క్రీడలు, వినోదం, పర్యాటకం కలయిక. అద్వితీయ అనుభవం అందించే ఛాన్స్. ప్రణాళికలు రచిస్తున్న హెచ్ఎండిఏ. ఆర్థిక భారం పడకుండా పీపీపీ మోడల్లో నిర్మాణం. నెక్స్ట్, హైదరాబాద్కు గ్లోబల్ ఇమేజ్. ఇప్పటికే చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ వంటి ఆకర్షణలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఈ కొత్త ప్రాజెక్టులతో మరో అంతర్జాతీయ స్థాయికి టూరిజం సెంటర్గా నిలిచే అవకాశం. పిల్లల బతుకులు ఆగం చేయొద్దు. రాజకీయాల్లోకి వాళ్ళని రాగొద్దు. 300 కోట్ల రూపాయల ఆరోపణలు రుజువు చేయాలి. అప్పులు చేసి పిల్లల్ని చదివించాలి. నెక్స్ట్, 3 దఫాలుగా రద్దు చేశారు. ఇది 4వ దఫా. ఇలాగైతే ప్రభుత్వ ఉద్యోగాలపై నమ్మకం పోతుంది. గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రుల ఆవేదన ఎంత? నెక్స్ట్, మంటల్లో గాజా. ప్రకటన చేసిన ఇజ్రాయిల్ రక్షణ శాఖ ఖార్జ్. సోమవారం రాత్రంతా గాజాలో ఇజ్రాయిల్ బాంబులు. మొత్తం 68 మంది మృతి. ఆసుపత్రిలో వందల మంది క్షతగాత్రులు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మరో మార్కో రూబియో భేటీ. ఇజ్రాయెల్ ప్రకటిత లక్ష్యానికి మద్దతు ప్రకటించిన రూబియో ఇజ్రాయెల్ మారణ హోమానికి
పాల్పడుతుందంటూ ఐరాస ఆందోళన. 72 పేజీల నివేదికను విడుదల చేసిన ఐరాస. ఎన్ని పేజీలు? 72 పేజీలు. ప్రజల తరలింపును విరమించుకోవాలని హక్కుల సంస్థల డిమాండ్. నెక్స్ట్, ఇది ఇజ్రాయిల్ మారణ హోమం. ఐరాస. తరలింపు విరమించుకోండి. హక్కుల సంస్థలు గాజా నగరం నుంచి ప్రజలను తరలించడాన్ని తక్షణమే విరమించుకోవాలని పలు మానవ హక్కుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో హబ్బుగా హైదరాబాద్. పరిశోధనలకు అనువైన వాతావరణం. నెక్స్ట్, టారిఫ్లను చైనా ఎలా ఎదుర్కొంది? చర్చలకు వెళ్లకుండా అమెరికాని తన వద్దకు ఎలా రప్పించుకుంది? అమెరికా ఎగుమతులను వేరే దేశాలకు పంపి భర్తీ. భారీ వాణిజ్య మిగులుతో మునుముందుకు డ్రాగన్. అంతర్గత సమస్యలను భరిస్తూ వేరే దేశాలతో గట్టిగా బేరం. అరుదైన ఖనిజాలు అయస్కాంతాలతో ట్రంప్కు చెక్. నెల రోజుల్లో వాణిజ్య చర్చలు జరుగుతాయని అమెరికా ప్రకటన. జిన్పింగ్తో శుక్రవారం మాట్లాడతా ట్రంప్. చైనా దెబ్బకు దిగొచ్చిన అమెరికా. అమెరికా సుంకాలు వేస్తే మిగతా దేశాలన్నీ యుఎస్తో చర్చలకు వెళ్తుంటే చైనా మాత్రం అగ్రరాజ్యాన్ని తనతో చర్చలకు దిగేలా చేసింది. దీనికి ప్రధాన కారణం చైనా నుంచి ప్రపంచానికి ఎగుమతి అయ్యే అరుదైన ఖనిజాలు, అయస్కాంతాలు, కార్లు, డ్రోన్లు, రోబోట్లు, మిసైల్స్ ఏవి తయారు చేయాలన్నా ఈ ఖనిజాలు అవసరం. ప్రపంచంలో 80% అరుదైన ఎర్త్ మ్యాగ్నెట్స్ చైనానే ఉత్పత్తి చేస్తుంది. రిఫైన్ అయ్యే అయస్కాంతాల్లో 100% చైనా నుంచే వచ్చేవి. చూడండి. నెక్స్ట్, విద్యాభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్. సమీకృత గురుకులాలకు 21,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్, ఉన్నత స్థాయి టెక్నికల్ డిజిటల్ విద్య కోసం మరో 9,000 కోట్ల రూపాయలు అవసరం. కార్పొరేషన్కు కేంద్రం ఆమోదిస్తే అసెంబ్లీలో బిల్లు. ఇంత అమౌంట్తో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు ఎడ్యుకేషన్ మీద. గత ప్రభుత్వంలో ఆసుపత్రుల కోసం కార్పొరేషన్. నెక్స్ట్, బీసీసీఐకి జాక్పాట్. 579 కోట్ల రూపాయలతో ఒప్పందం. టీమిండియా ప్రధాన స్పాన్సర్గా అపోలో టైర్స్. స్పీడ్ స్కేటింగ్లో ఆనంద్ స్వర్ణ చరిత్ర. భారత్ స్కేటర్ ఆనంద్ కుమార్ వేల్ కుమార్ చరిత్ర సృష్టించారు. నెక్స్ట్, బులియన్ మార్కెట్లో రికార్డుల మోపారు. ఆల్ టైమ్ హైలో పసిడి వెండి ధరలు. రానున్న రోజుల్లో మరింత ముందుకి. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు పునఃప్రారంభం. అదనంగా విధించిన 25% సుంకాన్ని ఎత్తివేస్తేనే. నెక్స్ట్, 1,743 పోస్టుల భర్తీకి ఆర్టీసీ నోటిఫికేషన్. ఇప్పటివరకు విన్న మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్తబుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.